జై శ్రీకృష్ణ. రాధాకృష్ణ. మెల్లగా చీకట్లు కమ్మేస్తున్నాయి. మేఘాలు నీటి బరువుని మోయలేక ఉక్రోషంతో గర్జిస్తున్న సాయంత్రం వేళలో, రాధా, ఈ సమయంలో నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళడం మంచిది కాదు అని తన స్నేహితురాళ్ళు వారిస్తున్నారు. కానీ రాధ, నా కన్నయ్య నా కోసం యమునా తీరంలో ఎదురు చూస్తుంటాడు, నేను వెళ్ళాలి అని పరుగు పరుగున ఉన్న పనులన్నీ పక్కన పెట్టి బయలుదేరుతుంది. బోరున వర్షం, ఈదురుగాలులు రాధని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి. అయినా సరే రాధ ప్రేమ ముందు నిలవలేకపోయాయి. ఎందుకంటే రాధని ఉచ్చరిస్తే అది ధార కింద మారుతుంది. ధార అంటే ప్రవాహం, దానికి అంతులేదు. అలానే రాధకి కన్నయ్య పట్ల ఉన్న ప్రేమకి కూడా అంతులేదు. ఎలాగో యమునా తీరానికి చేరుకుంది రాధ. తన కన్నయ్య కోసం వెతుకుతున్నాయి తన కళ్ళు. కన్నయ్యకి ఏం కాకూడదని తన పెదాలు ప్రార్థిస్తున్నాయి. కన్నయ్య కానరాక వేగంగా కొట్టుకుంటోంది గుండె. అంతలోనే వేణుగానం. అది తన చెవిన పడగానే గుండెలో ఏదో అలజడి తగ్గి పెదాలపైన చిన్నగా చిరునవ్వుతో లేని కోపం నటిస్తూ కన్నయ్య వైపు కదిలాయి రాధ పాదాలు. అసలింత వర్షంలో ఇక్కడ ఎందుకు ఉండిపోయావు కన్నయ్య అని రాధ అడిగింది. దానికి కన్నయ్య, నా రాధ నన్ను ఇక్కడే ఉండమని వెళ్ళిపోయింది. తను వచ్చాక నేను లేకపోతే కంగారు పడుతుంది, అందుకే ఉండిపోయా అని అమాయకంగా సమాధానమిచ్చాడు కన్నయ్య. దానికి రాధ తన మృదువైన చేతులతో కన్నయ్య తలనిమిరి నుదుటిపైన ఒక ముద్దిచ్చింది. అలా రాధాకృష్ణులు ఆ సాయంత్రం వేళ ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ యమునా తీరంలో కాలక్షేపం చేశారు.